రాత్రి 7:30 మీ ఈటీవీలో. నిన్నెంతలా మిస్ అయ్యామో తెలుసా? ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూస్తామా అని చాలా ఎదురు చూసాం నాన్న. వచ్చేసాను కదా, ఇకపై మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటాం, సరేనా? మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. చెప్పండి, ఎలా చదువుతున్నారు? నువ్వు లేకపోవడంతో కాస్త వెనకబడ్డాం నాన్న. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, ఈసారి ఫస్ట్ ర్యాంక్ మాదే. అవునా అన్నా? రిషి శశి, ఇప్పటికే చాలా టైం అయింది, మీరిద్దరు పడుకోండి. కావాలంటే నువ్వు పడుకో, మేము నాన్నతో చాలా కబుర్లు చెప్పాలి. అవును నాన్న, మాకు చాలా కథలు చెప్పాలి. నాన్న చెప్పండి నాన్న. చెప్తాను రా, చెప్తా. ఇప్పుడు మళ్ళీ లేట్ అయిపోయింది అనుకోండి, మార్నింగ్ మళ్ళీ లేట్గా లెగుస్తారు, మళ్ళీ స్కూల్కి లేట్గా వెళ్తారు కదా. మనం కబుర్లు తర్వాత తీరిగ్గా చెప్పుకుందాం. లేదు, ఇప్పుడే చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి నాన్న, ఇప్పుడే చెప్పాలి. సరే 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 సరే, చెప్తాను, ఇప్పుడే చెప్తాను. చాలా బాగుంది కదా కదా. రే, ఇప్పటికే లేట్ అయింది, మీకు ఆవలింతలు కూడా వస్తున్నాయి, ఇక పడుకోండి. నువ్వు కూడా పడుకో. పడుకున్నారులే, పదా. నాన్న, పడుకోకుండా ఎక్కడికి వెళ్తున్నావు? పడుకో. సరే పడుకుంటాను, నువ్వు పడుకో. అమ్మా, అమ్మా నువ్వు పడుకో. సరే, లైట్ ఆఫ్ చేసి వస్తాను. పడుకో. పద.
లెహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లెహరాయి లెహరాయి గోరు వెచ్చనైన ఊసుల గిరాయి రిషి శశి స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వండి. మేం కొంతసేపు నాన్నతో కబుర్లు చెప్పుకుంటాం. రాను రాను మీ కలర్ ఎక్కువైపోతుంది. కబుర్లు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ముందు వెళ్ళి రెడీ అవ్వండి. ఒక్క 5 నిమిషాలమ్మా. నానమ్మ నువ్వైనా చెప్పు నానమ్మ. ఉండనివ్వు సింధు. మ్, సింధు, ఎవరి కోసం చూస్తున్నావు? ఆ, ఆరాధ్య కోసం అత్తయ్య. తను ఇంకా రాలేదేంటి? రోజు ఈ పాటికి రెడీ అయి వస్తుంది కదా. రాత్రి ఆరాధ్య చేత అన్నం తినిపించడానికి తనని చాలాసేపు బతిమలాడాల్సొచ్చిందమ్మా. లేటుగా పడుకున్నట్టుంది, అందుకే ఇంకా లేచినట్టు లేదు. టైం అవుతుంది అత్తయ్య. తను కాలేజ్కి వెళ్ళాలి కదా. ఆ, నేను వెళ్ళి ఆరాధ్యని నిద్రలేపుతాను. ఉమ్. ఆరాధ్య, 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 ఆరాధ్య. ఇదేంటి, ఆరాధ్య బట్టలు లగేజ్ కూడా లేదు. బట్టలు సర్దుకుని ఆరాధ్య ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? అత్తయ్య, ఏమైంది సింధు? అత్తయ్య, పైన రూమ్లో ఆరాధ్య లేదు.